హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆడపడుచు వాళ్ళు ఏలూరుకి, మా అబ్బాయికి అల్లుడికి ఏలూరు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఉంటున్నారు. అందుకని సామాన్లు అన్నీ కూడా సర్దుకోలేదు. అయినా మేము విజయవాడలో ఉంటాము. పాపం ఇవాళ వచ్చారనమాట ఇక్కడికి. మా వారి రిటైర్డ్ ఫంక్షన్కి వాటికి రాలేదని ఈరోజు వచ్చి చూసి వెళ్ళాలని వచ్చాను. మా అబ్బాయి ఇక్కడ విజయవాడలో అపార్ట్మెంట్ కొన్నాక రాలేదు, అందుకని ఈరోజు వచ్చానమాట. మాకు తోటి కోడలు వాళ్ళే అంతా ఏలూరు నుంచి ఇక్కడికి ఎంత గంట ప్రయాణము. మామూలుగా గుంతకల్లో ఉండేవాళ్ళు అక్కడి నుంచి రావాలంటే చాలా దూరం, ఆమె జర్నీ చేయలేరు. మాడపడుతూ కాలు ఆ మోకాలు ఆపరేషన్ అయింది, అందుకని రాలేదు. కాకపోతే నాకు రాలేదని బాధేసింది, అంతకుమించి నాకు వేరే ఇదేం లేదు. వాళ్ళు రాలేదనే మనసులో బాధపడ్డా. నాకు అందరూ రావాలి ఫంక్షన్కి, అందరూ వస్తే సంతోషంగా ఉంటుంది. అందరు అటెండ్ అయితే చాలా ఆనందం. మాకు ఇంకేం కావాలి, వాళ్ళందరూ వస్తేనే మాకు సంతోషంగా ఉంటుంది. అందువల్ల నేను బాధపడ్డాను రాలేదని. వాళ్ళు వచ్చాక చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ఇవాళ అనుకోకుండా వస్తామని చెప్పని వచ్చారు. మేము అనుకోలేదు ఇవాళ, వాళ్ళే ఫోన్ చేసి వస్తామంటే చాలా సంతోషపడ్డా. నాకు రావటం నాకు ఇష్టం అన్నమాట. ఎవరైనా సరే ఇంటికి వస్తే సంతోషపడతా. అందులో మా ఆయనకు ఉన్నది మా ఆడపడుచులే కదా, వాళ్ళు వస్తే ఆయన సంతోషపడతారు. నేను నాకంతే తోడబుట్టిన వాళ్ళు ఎవరికి వాళ్ళు అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండాలి, అందరూ రావాలి. మా ఆడపడుచు కూడా మా వారంటే చాలా ఇష్టం. మేమైనా అంతే, నన్ను కూడా బాగానే చూసుకుంటున్నాను. నేను వాళ్ళు రాలేదనే బాధపడ్డా, కానీ వచ్చాక నాకు సంతోషం వచ్చింది. మా అమ్మాయి కూడా వచ్చింది, అందుకే వాళ్ళు రాగానే వచ్చారు. నాకు సంతోషం వేసింది. మా తోడి కోడలు, మనవడు, మా కూతురు, మా అల్లుడు బిజీగా ఉన్నందువల్ల రాలేదు. ఈసారి ఒకసారి వాళ్ళే వస్తారు. నాకు చాలా సంతోషం వచ్చినందుకు, హ్యాపీగా. వాళ్ళు మాకు బట్టలు పెట్టారు. పెట్టు ఏవి కాదు, నాకు మనుషులు రావాలి, అందరూ రావాలని నాకు ఇష్టం. మా పిల్లలు కూడా అదే సరదాగా ఉంటుంది. మా అమ్మాయి కూడా సంతోషంగా అన్న అక్క తమ్ముడు మాట్లాడుతున్నారు. ఎవరైనా ఒకళ్ళకొకళ్ళు ప్రేమ ముఖ్యం. అందరూ కలిసిమెలిసి ఉండాలి, రావాలి, పోవాలి, సంతోషంగా ఉండాలి. అంతకుమించి ఎవరేం కోరుకోరు కదా. మాకు సంతోషంగా ఉంటే అదే ఆనందంగా ఉంటుంది. అందుకని వచ్చారు వాళ్ళు, చాలా హ్యాపీగా ఉంది. మా ఆడపడుచు రావడం మాకు చాలా సంతోషం. పాపం ఆమెకి ఇబ్బంది, కాళ్ళ నొప్పి వల్ల రాలేకపోయింది. ఆమె కూడా పాపం ఆరోగ్యం ఇవాళ రేపు ఇది కదా, అందువల్ల ఇదే మామూలుగా అయితే ఆమె వచ్చేది. మా వారికి ఒక్కప్పుడు వేసుకోవడానికి వెండిది గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు. ఒక్క అలవాటు కాబట్టి ఒక్క వేసుకుంటారని ఒక్క ఇచ్చి కొన్నారనమాట. పెట్టుబడి ఇది కాదు ముఖ్యం. నాకు వాళ్ళు రావటం నాకు కావాలి, సంతోషం అవుతుంది రావటం, అంతకుమించి వేరే ఇది లేదు. హ్యాపీగా ఉందన్నమాట. అట్లా రావటం చాలా హ్యాపీగా. మా కోడలు కూడా చాలా అందరినీ బాగా చూస్తుంది. అమ్మాయి కూడా అందరూ కలిసి పోవటం రావటం. రిటైర్డ్ అయ్యి మార్చిలో రిటైర్డ్ అయ్యారు. అందువల్ల ఇవాళ వచ్చి రిటైర్డ్ ఫంక్షన్ చేసి ఆలువా కప్పారు, బట్టలు పెట్టారు, వెండి గిన్నె డబ్బా ఒక్క పడేసిన డబ్బా గుర్తించారు మా వారికి. చాలా సంతోషం. మా అమ్మాయికి అల్లుడికి మేము కూడా బట్టలు పెట్టి అప్పుడు తీసుకున్నాం, రాలేదు. వీళ్ళకి అప్పుడే ఇప్పుడు పెట్టామన్నమాట. అందరికీ బట్టలు కొన్నామన్నమాట వస్తారని. అందరు రాలేదు అప్పుడు. మా మనవడు వాడికి దండం వాడు మా అబ్బాయి అంత అయ్యాడు, పొడుగు బాగా అయ్యాడు, బాగా చదువుకుంటున్నాడు. మంచి మార్కులు వచ్చాయి ఇంటర్లో ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మంచి మార్కులు వచ్చినాయి. ఇంకా బాగా చదువుకొని గొప్ప మార్కులు తెచ్చుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మేము దీవించాము. ఇక మా ఆడపడుచుకు కూడా మేము దండం పెట్టాము.
సరదాగా నలుగురు కలిస్తే సరదాగా ఉంటుంది. మనకి ఏం కావాలి, మనకు మన బొట్టు అందరూ ఆనందంగా సంతోషంగా ఒకళ్ళకొళ్ళు. మా తోడి కోడలు కూడా మేమంటే ప్రాణం, ఆమె కూడా సంతోషంగా వచ్చింది. నాకు చాలా ఇష్టం అందరు రావటం వెళ్ళటం. అందరూ కలిసి ఉండాలి, ఎవరెంబడి ఏమి తీసుకోము, అందరూ సంతోషంగా హ్యాపీగా ఉంటేనే కలిసిమెలిసి ఉండాలి. అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉండి ఇదే ఫంక్షన్లు అంటే ఇట్లాగే జరుపుకుంటూ ఒకళ్ళొకళ్ళు తల్లి తోడులాగా, తల్లిదండ్రులు లేకపోయినా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మనకి సంతోషంగా మా అత్తగారు లాగా మా ఆడపడుచు కూడా పెద్దవాళ్ళు కదా వస్తారని అనుకున్నప్పుడు కూడా, అందుకే ఇప్పుడు వచ్చారు పాపం, దీవించారు. మాకు ఇంకా పెద్ద దిక్కు వాళ్ళే కదా, అందరూ వస్తే సంతోషంగా ఉంటుందని అనుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా జరిగింది. ఇవాళ కన్నా వాళ్ళు వచ్చారని సంతోషపడ్డాను నేను. మా అబ్బాయి, మా వాడికి కూడా మేనత్తలన్నా అందరు ఇష్టం. అందరూ వస్తే సంతోషపడతారు, హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఈరోజు ఏకాదశి సోమవారం అందరం సరదాగా చేసుకున్నాం. మా తోటి కోడలు కూడా బట్టలు పెట్టి ఆమెకి నమస్కారం, మా ఇంటి పెద్దగా వద్దని పెద్ద దిక్కు నువ్వే అని చెప్పి ఇది చేసామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ మా వీడియో నచ్చినట్టయితే అందరూ చూడండి, సబ్స్క్రైబ్ కాని వాళ్ళు అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అర్చిష్మా ప్రణవి ఛానల్ హ్యాపీగా మేము ఈరోజు ఏకాదశి పండుగని అలా జరుపుకున్నాము. మా వాళ్ళు రావటమే మాకు పెద్ద గిఫ్టు, సంతోషము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.